Under which article of the Paris Agreement did India and South Korea agree to cooperate for international carbon market collaboration? ప్యారిస్ ఒప్పందంలోని ఏ నిబంధన ప్రకారం అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సహకారం కోసం భారతదేశం మరియు దక్షిణ కొరియా సహకరించుకోవడానికి అంగీకరించాయి? ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు మనకి ప్యారిస్ ఒప్పందం అంటే ఏంటో తెలియాలి. ఈ యొక్క ప్యారిస్ ఒప్పందం అంటే ఏంటి అంటే 2015లో ప్రపంచ దేశాలన్నీ కూడా సుమారుగా 195 దేశాలు ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, దాంతోపాటుగా భూమి యొక్క ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి ఈ యొక్క ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో కమింగ్ టు ది అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సహకారం. ఈ యొక్క అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సహకారం అంటే ఏంటి అంటే ఏదైతే వివిధ దేశాల్లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో విడుదలయ్యేటువంటి ఒక కర్బన ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఒప్పందమే ఈ యొక్క అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సహకారం. దీన్ని ప్యారిస్ ఒప్పందంలో భాగంగా తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్టికల్ని ఏది తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 6.2. ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 అనేది అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సహకారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ది భారతదేశం మరియు దక్షిణ కొరియా యొక్క ద్వైపాక్షిక సంబంధాలు. భారత్ మరియు దక్షిణ కొరియా యొక్క ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా దక్షిణ కొరియా అధ్యక్షుడైనటువంటి లియు మియాంగ్ 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారతదేశానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంతో పాటుగా మరికొన్ని ఒప్పందాలు అనేవి జరిగాయి. ఆ యొక్క ఒప్పందాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఏదైతే భారత్ మరియు దక్షిణ కొరియా మధ్య వ్యాపార సంబంధాలు అనేవి 2030 నాటికి $50 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే 4 MOUs అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఆ 4 MOUs దేని మీద అంటే ఒకటి MSMEs, స్పోర్ట్స్, కల్చరల్ మరియు ఇండస్ట్రియల్ కోఆపరేషన్ మీద 4 MOUs అనేది కుదుర్చుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా భారతదేశం యొక్క ఏదైతే డిఫెన్స్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. వాటితో పాటుగా క్రిటికల్ ఇండస్ట్రీస్ అయిన ఏవైతే సెమీ కండక్టర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ రెండిట్లో కూడా ఒప్పందాలు అనేవి మెరుగుపరుచుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 6.2.